ఈ చిన్న చిన్న టొమాటోస్ ఇవి కచ్చిగా ఉన్నాయి కదా, సో అన్ని పచ్చివే వేసుకుంటాం రీత. అండ్ దాని క్వాంటిటీకి తగ్గట్టుగా వెల్లుల్లి, కొత్తిమీర. ఓకే, సో వాష్ చేసి నానబెట్టి కొంచెం చింతపండు పులుసు ఓకే వేసుకుందాం ఇందులో. 1 స్పూన్. సో ఈ టొమాటోస్ అన్నిటిని ఇందులో వేసి చాలు 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 సరేనా గ్రైండ్ చేసుకోవాలి. చూడు కనబడుతుంది కదా, కొంచెం ఫైన్ వ్యూ. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత ఎండుమిర్చి, రెడ్ కలర్ కొంచెం ఇంగువ. ఇదంతా మొత్తం మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాం కదా, మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చు. రెడ్ క్లోజ్ చేసి సిమ్లో పెడితే కొంచెం ఓకే ఆయిల్ కమింగ్ నా చూడు ఆయిల్ అంతా ఇట్ మీన్స్ ఇట్ ఇస్ కుక్డ్ అంతే. చూడు ఈ చిన్న